అన్న హాయ్. కింగ్డమ్ వచ్చింది, అవును దానికి ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు. అవును ఓవరాల్ గా నీకు ఎలా అనిపించింది? అన్న, ఒక కింగ్ అంటే కింగ్డమ్ అంటే ఒక రాజ్యం అన్న. సో రాజ్యానికి ఒక రాజు కావాలి. సో నిజంగా దీన్ని బట్టి అర్థమైంది ఇది ఒక సినిమా అనేది ఒక రాజు ఒక కింగ్డమ్ కోసం ఎలా పోరాటం అని చేసిన ఫీలింగ్ వచ్చింది. సీన్ చూస్తుంటే ఒక దగ్గర అడవి కనిపిస్తుంది, ఒక దగ్గర నీళ్ళు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఎన్టీఆర్ ఏమో విజయ్ దేవరకొండ రాజులా పోలుస్తున్నాడు. సీన్ కట్ చేస్తే తను దొంగలాగా మళ్ళీ స్టేషన్ లో మన స్టేషన్ లో ఖైదీలాగా అనిపిస్తున్నాడు. సో అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన స్టోరీ కాబట్టి నిజంగా సో చెప్తున్నానా, విజయ్ దేవరకొండ అన్న ఒక సినిమా లాస్ట్ ఫ్లాప్ అయింది, తన రేంజ్ అనేది తగ్గలేదు అన్న, అట్లనే రేంజ్ ఉంది. సో ఆయన పెట్టుకుంటే ఇసలు కింగ్డమ్ అనే స్టోరీతో వస్తుండే గౌతమ్ తిరుణని మంచి డైరెక్టర్ తను. సో ఇక్కడ ఏంటంటే విజయ్ దేవరకొండ పెద్ద చేతు, ఇంకా మన శ్రీలీల ఇక మంచి పాన్ ఇండియా మనం చూసాం కిసి సాంగ్ తో ఎంత పెద్ద పాన్ ఇండియాకి వెళ్ళిపోయిందో. ఇక్కడ విజయ్ దేవరకొండ శ్రీలీల హీరోయిన్ అదంతా ఒక ఎత్తు అనుకుంటే దీనికి వాయిస్ ఎవరు ఎన్టీఆర్ అన్న. ఏం చెప్తామని నిజంగా నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. చెప్తున్నా అన్న గెటప్స్ సహజంగా తన మన అర్జున్ రెడ్డి గెటప్స్ ఎట్లుంటాయి అన్న, గడ్డ పెంచుకొని మంచిగా ఎయిర్స్ పెంచుకుంటారు. కానీ సినిమాలో చాలా సింపుల్ గా ఎక్కువ బాడీ చూపించి మంచి చిన్న కటింగ్ తో కనిపించండు. సో ఓవరాల్ అయితే చాలా బీజం అన్న అనిరుద్ధ్ గురించి చెప్పాలి. సో ఇదే మెయిన్ గా చెప్పండి, విజయ్ దేవరకొండ, శ్రీలీల, అనిరుద్ధ్, ఎన్టీఆర్ అన్న వాయిస్. ఇంకా ఏం చెప్తాం సినిమా వచ్చి, ఇంత పెద్ద హస్తాలు ఇంత పెద్ద యాక్టర్స్ ఈ సినిమాకు పనిచేస్తారు కాబట్టి 100% సినిమా మంచి చిట్టు కొడుతుంది. నేను చెప్పడం అవసరం లేదు, 100% సినిమా మంచి చిట్టు కొట్టుద్ది. సో నాకు మంచి ఆకలితో ఉన్న సినిమా ఎట్లొస్తుంది చూడండి, గర్జించడం లాగా ఆ రకంగా ఒక ఆకలితో వస్తుండే విజయ్ దేవరకొండ ఈసారి చాలా మంచి మొత్తం. నాకు బాగా నచ్చిందన్న, ఎన్టీఆర్ అన్న వాయిస్ చాలా బాగా నచ్చింది, అన్నది బీజం చాలా బాగా నచ్చింది. సో అన్న కూడా గట్టి పెట్టేసి మన సినిమా కోసం కనిపిస్తుంది మనకు ఆల్రెడీ టీజర్ లో, అద్భుతంగా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. ఎటకెళ్ళకైతే నాకు బాగా నచ్చిందంటే ఎన్టీఆర్ అన్న వాయిస్, అనిరుద్ధ్ బీజం, అన్న లుక్స్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ విషయాలు సినిమా స్టోరీ అయితే ఒక రాజు ఒక గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పే స్టోరీ కాబట్టి టైటిల్ చచ్చిపోతున్న కింగ్డమ్ అంటే అర్థమైపోతుంది రాజు స్టోరీ కాబట్టి సినిమాలో ఏముంటుందో ఈకేలు వేడుతాం. ఎందుకంటే ఒక దగ్గర ఖైదీలా కనిపిస్తుంది, ఒక దగ్గర పోలీసులు అరెస్ట్ చేస్తారు, అరవి చూపిస్తారు, నీళ్ళని చూపిస్తారు దేవరలాగా. చూద్దాం ఏం జరుగుతుంది. నేను కూడా ఈకేలు పెడుతున్నా. విషయాలు బెస్ట్ కింగ్డమ్ మూవీ మంచి కొట్టాలని కోరుకుంటున్నాను.